జగన్మోహన్ రెడ్డి గారిని సీట్ అడగడం జరిగింది. నేను ఏదైతే వీళ్ళు ఇప్పుడు మొన్న పోయి ఇంతకుముందు రీసెంట్గా వెళ్ళి మీకు ఫోటోలు కూడా వచ్చింటాయి, అందరు చూసింటారు. నేను వెళ్ళడం జరిగింది. ఫస్ట్ సీట్ అని కాదు, ఫస్ట్ కార్యకర్తల కోసం మా ఇబ్బంది పడుతున్నారని అడిగిన తర్వాత లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి అన్న గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏమన్నాడు, అన్న ఉండి నేను బీసీకి మాట ఇచ్చినాను, నేను ఇవ్వలేకపోవచ్చేమో, ఎవరికి ఇవ్వను, ఆమెకే మేడంకే కంటిన్యూ చేస్తాను, నా వరకు నాకు చెప్పడం జరిగింది. కానీ లేదు, ఒకవేళ నువ్వు చేంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే, అట్లేమని వస్తే మేడం గారిని ఎంపీకి పంపి నాకు ఎమ్మెల్యేకి ఇవ్వండి అని అడగడం కూడా జరిగింది. లేదు మేడం గారికి ఒకవేళ ఎమ్మెల్యేనే మాట ఇచ్చింటే మేడం గారికి ఎమ్మెల్యే ఇవ్వండి, నాకు ఎంపీ ఇవ్వడం అనేది కూడా జరగడం జరిగింది. కానీ ఇది మరి ఆయన అయితే నాకు మాట ఇచ్చాడు, నేను మార్చను అనే చెప్పాడు. నేను మార్చను, ఆమెనే కంటిన్యూ చేస్తా అని చెప్పాడు. నేను అది సరే, ఆ పరిస్థితుల వల్ల ఎందుకు మార్చాడో నాకు తెలీదు. నేనైతే మాత్రం కేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మా బాబాయ్ పోటీ చేసినా, లేదా మేడం బుట్టా రేణుకమ్మ గారు ఆంటీ గారు పోటీ చేసినా, లేదా రుద్రగౌడ అంకుల్ గారు పోటీ చేసినా నాకు ఎటువంటి ఆలోచన లేదు పోటీ చేయాలని. లేదు చిన్నపిల్లోడు నా తమ్ముడు రాజీవ్ రెడ్డి గారు పోటీ చేస్తే మాత్రం తప్పకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నాకు ఆశ, కోరిక ఉంది. అది కూడా మా నాన్నగారు, మా అన్న, మా పెద్దనాన్నగారు పర్మిషన్, మీ అందరి ఆశీర్వాదంతో